తిరుమలరావు గారు క్షేత్ర ఫీల్డ్ స్టడీస్ చేస్తూ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో తెలంగాణ సరిహద్దుల్లో ఉండే ఆదివాసీ ప్రాంతాల్లో ప్లస్ తెలంగాణ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవితంలో వాళ్ళు వాడుకుంటూ ఉన్న వస్తువులని అంటే అంతరించిపోతున్నాయి అవన్నీ వాటిని అట్లా కాకుండా కళాకృతులని సంగీత పరికరాలని వాళ్ళ దగ్గర ఉన్న రాత పరికరాలని దేని మీద రాసేవాళ్ళు గుడ్డ మీద రాస్తారు పాత కాగితం మీద రాస్తారు రాసే సాధనాలు ఇటువంటి విశేషాలను ఆయన సేకరించారు ఆ సేకరణ దాదాపు 5,000 పరికరాలు ఆయన ఇప్పటిదాకా సేకరించారు అది ఆయన ఒక్కడు తన ఇంట్లోనూ పెట్టుకోలేడు ఇంకో చోట ఎక్కడ పెట్టడానికి ఆశ్రయం లేని పరిస్థితుల్లో దానికి ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది ఆయన తను సేకరించిన వాటిని రకరకాల చోట్ల ప్రదర్శనలు పెట్టారు ప్యారిస్లో ఫ్రాన్స్ దేశానికి వెళ్ళి అక్కడ కూడా కొన్ని నమూనా పరికరాలని ప్రదర్శనలో పెడితే అక్కడి పరిశోధకులు చూసి దానివల్ల ఇంప్రెస్ అయ్యి మీరు ఇక్కడ పెట్టొచ్చు కదా ఈ వస్తువులతోటి ఇక్కడ మ్యూజియం పెట్టొచ్చు కదా అని వాళ్ళు అడిగారు కానీ తిరుమలరావు గారు అది భారతదేశంలోనే మన తెలుగు ప్రాంతాల్లోనే మన తెలంగాణలోనే ఈ మ్యూజియం ఉండాలి అనే ఉద్దేశంతో దాన్ని పెద్దగా ఆయన ముందుకు తీసుకెళ్ళలేదు అది ఆయన హైదరాబాద్లో మీకు తెలుసు మాదాపూర్లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో చాలా కాలం పాటు ప్రదర్శనలో ఉంది తర్వాత రాష్ట్రపతి భవన్లో దీంట్లో కొన్ని వస్తువుల్ని రాష్ట్రపతి భవన్కి తీసుకువెళ్ళి దాదాపు కొన్ని నెలల పాటు అక్కడ ప్రదర్శనలో ఉంది ఇప్పటికి కూడా ఒక గదిలో రాష్ట్రపతి భవన్లో అది ప్రదర్శనలో ఉంది రాష్ట్రపతి స్వయంగా వాటిని చూసి చాలా ఇంప్రెస్ అయ్యి తిరుమలరావు గారిని అభినందించారు కానీ ఇది ఎంతకాలం ఒక్కొక్క చోటు నుంచి ఒక చోటికి మోసుకెళ్తూ ఒక సంచార ప్రదర్శనశాల చేస్తాము దీనికి ఒక శాశ్వతమైన ప్రదర్శనశాల కావాలి కదా అని దానికోసం ఆ ఏర్పాటు కోసం తిరుమలరావు గారి అభిమానులు ఆయన కృషిని ఇష్టపడేవాళ్ళు అందరూ కూడా ఆయనతో కలిసి చాలా ప్రయత్నాలు చేశారు ప్రభుత్వాల దగ్గర ఎందుకంటే ఒక వ్యక్తి చేసే పని కాదు అది మ్యూజియం అంటే వ్యవస్థలు చేయాలి ప్రభుత్వం అన్నా చేయాలి పెద్ద ఎత్తున దాతలన్నా చేయాలి వ్యక్తిగత దాతలన్నా చేయాలి దాతలు చేయటం కంటే ప్రజారంగంలో ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దానికి ఇక సుస్థిరత ఉంటుంది అది ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వాలని ఆయన అప్రోచ్ అయ్యారు చాలా కాలం నుంచి 2-3 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలని అప్రోచ్ అవుతుండ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుతూ ఉండగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దీని పట్ల ఆసక్తి చూపించి తిరుమలరావు గారి గౌరవంతో దీన్ని మ్యూజియం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది మీకు తెలుసు రేవంత్ రెడ్డి గారికి తిరుమలరావు గారి మీద ఉన్న గౌరవం మనకు పత్రికల్లో మీరు చూసే ఉంటారు మొన్న పోయిన సంవత్సరం పద్మశ్రీ అవార్డుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రతిపాదించిన పేరులో తిరుమలరావు గారి పేరు కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించలేదు వేరే విషయం కానీ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లలో తిరుమలరావు గారి పేరు ఉంది దాన్ని ఎట్లాగైనా ఎటువంటి చోట కావాలి మరి మ్యూజియం పెట్టాలంటే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో మ్యూజియం పెట్టరు కేంద్ర ప్రభుత్వం మ్యూజియం నిర్వహణకు కొన్ని కోట్ల ఖర్చు అవుతుంది కేంద్ర ప్రభుత్వం దానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం దానికి భూ వసతి కల్పించాలి భవన వసతి కల్పించాలి అయితే కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది ఎటువంటి చోట వసతి ఉండాలి రద్దీగా ఉన్న చోట్ల ప్రజలందరూ రావటానికి వీలుగా ఉండే చోట్ల మెట్రో లోకల్ ట్రైన్స్ బస్సులు లాంటి రవాణా సదుపాయాలు ఉన్న చోట మ్యూజియం పెట్టాలి పెట్టినప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మ్యూజియంల శాఖ దాన్ని గుర్తింపు ఇచ్చి దానికి నిధులు మంజూరు చేస్తాయి కాబట్టి ఈ నిబంధనలన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ చాలా కూడలిలో మారుమూల ప్రాంతంలో కాకుండా కూడలిలో రవాణా సదుపాయాలు ఉన్న చోట ఎక్కడ ఉంది అని వెతికినప్పుడు ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతంలో ఇప్పటికి పెద్దగా చాలా కాలంగా వినియోగంగా లేని ప్రొఫెసర్స్ క్వార్టర్స్లో ఒక భాగాన్ని ఎంపిక చేసి దీన్ని సూచించారు ఉన్నత విద్యాశాఖ సంబంధించిన అధికారులు దాన్ని పరిశీలన చేశారు అంతిమంగా కావాల్సింది విశ్వవిద్యాలయం పాలక మండలి దాన్ని ఆమోదించాలి మొన్న పోయిన నెలలో జరిగినటువంటి పాలక మండలి సమావేశాల్లో దాన్ని ఫార్మల్గా ఆమోదించి మ్యూజియం ఏర్పాటు కోసం భూమి ఇవ్వాలి అనే నిర్ణయాన్ని తీసుకున్నారు ఈ లోపల దాన్ని నిర్మించడానికి భవనాలు ఉన్నటువంటి పాడుపడ్డ భవనంలో ఆ ప్రదేశాన్ని రెడీ చేయడం కోసం కావాల్సిన డబ్బులు కూడా ఈ ఆర్జకళ ఫౌండేషన్కి తిరుమలరావు గారి దగ్గర లేవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే పూనుకొని జిహెచ్ఎంసీ ద్వారా ఆ భవన మరమ్మతులను చేపట్టింది. ఇప్పుడు ₹1 కోటి పైగా దానికి ఆల్రెడీ ఖర్చు జరిగింది.
జరిగినప్పుడు ఆ పనులు మరమ్మత్తు పనులు జరుగుతున్నప్పుడు కొంతమంది విద్యార్థులు అభ్యంతరం పెట్టారు వచ్చి, ఎట్లా యూనివర్సిటీ భూములని వేరే సంస్థకి ఎట్లా ఇస్తారు, ఒక వ్యక్తి నడిపే సంస్థకి ఎట్లా ఇస్తారు, వ్యాపార సంస్థకి ఎట్లా ఇస్తారు, ఇటువంటి రకరకాల ఆరోపణలతో విమర్శలతో దాన్ని అడ్డుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకుల్లో కూడా కొంతమంది దీని పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మేము తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే, వాళ్ళు ఏదో దురుద్దేశంతో ఆరోపణలు చేశారని కాదు, దురుద్దేశంతో అడ్డుకుంటున్నారని కాదు, వాళ్ళకి ఆద్యకళ అనే దాని గురించి తెలియకపోవటం వల్ల, సమాచారం లేకపోవటం వల్ల అపార్థాలకి అపోహలకు లోనై దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అర్థమైన తర్వాత ఈ ఆద్యకళ ప్రాజెక్టు గురించి సాధ్యమైనంత మంది ఎక్కువ మందికి చెప్పాలి, వివరించాలి, వాళ్ళు ఏదైతే పాయింట్స్ రేజ్ చేస్తున్నారో ఆ పాయింట్స్కి ఆన్సర్ చేయాలి అనేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాం. దాంట్లో భాగంగానే ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాం. అది ప్రైవేట్ సంస్థ కాదు, అది ఒక ఫౌండేషన్. ఒకటి అది వ్యక్తి సంస్థ కాదు, అది ఒక సామూహికమైన సంస్థ, పరిశోధకుల సంస్థ. ఇంకోటి ఆ ఫౌండేషన్ యాజమాన్యంలోనే ఉండదు. అది రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, యూనివర్సిటీలోని ఒక శాఖ, రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక మంత్రిత్వ శాఖ, యూనివర్సిటీలోని ఒక విభాగము, కేంద్ర ప్రభుత్వ సహాయం, ఈ మూడు కలిస్తే ఏర్పడుతుంది. ఈ మూడు కలిసినటువంటి మ్యూజియంను నిర్వహించడానికి ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో ముగ్గురికి సంబంధించిన ప్రాతినిధ్యం ఉంటుంది. ఇది వ్యక్తిగతమైన వ్యాపార సంస్థ కాదు. దీంట్లో వ్యాపారం ఏమీ లేదు. రేపు పొద్దున మ్యూజియం పూర్తయిన తర్వాత ఆ మ్యూజియం నిర్వహణ కోసం కావాల్సిన ప్రవేశ రుసుము రూపాయి, ₹2, ₹10 ఉంటుంది తప్ప అంతకుమించి దాంట్లో బిజినెస్ ఏమీ ఉండదు. ఇది ఏంటంటే దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే, అది ఆదివాసీ అధ్యయనానికి, గ్రామీణ జీవిత అధ్యయనానికి, పరిశోధకులకు, విద్యార్థులకు పనికి వచ్చేటువంటి వ్యవస్థ. అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యాన్షియంట్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ కానీ, సోషియాలజీ కానీ, ఆంథ్రోపాలజీ కానీ, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ భాషను అభ్యసించే విద్యార్థులకు కానీ, జానపద సాహిత్యము, ప్రజా సాహిత్యము, జానపద జీవితానికి సంబంధించిన సబ్జెక్టులు ఉంటాయి. ఆ సబ్జెక్టులకు పనికి వచ్చేటువంటి మ్యూజియం. ఈ మ్యూజియంలో కేవలం ప్రదర్శనశాల మాత్రమే ఉండదు, ఒక అధ్యయన కేంద్రం ఉంటుంది. పరిశోధకులు వచ్చి అక్కడ అధ్యయనం చేయొచ్చు. అక్కడ సమావేశ కేంద్రం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మ్యూజియానికి సంబంధించిన నిపుణులు అక్కడ వచ్చి మాట్లాడతారు విద్యార్థులకు. అంటే అది ఒక విద్యా సంస్థ. యూనివర్సిటీలో అటువంటి విద్యా సంస్థలు లేవా? అటువంటి అకాడమిక్ విలువ ఉన్న సంస్థలు లేవా ఇతర సంస్థలు? మీకు స్టేట్ ఆర్కైవ్స్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఉంది. అట్లాగే ప్రాచీన రాతప్రతుల లేఖాగారం అని ఒకటి ఉంది మీకు యూనివర్సిటీ వెనక, ఆర్ట్స్ కాలేజీ వెనకాల రోడ్లో ఉంటుంది, ప్యారలర్ రోడ్లో. అది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ, అది కూడా యూనివర్సిటీ క్యాంపస్లోనే ఉంది. యూనివర్సిటీ క్యాంపస్లో ఇప్పుడు ఆంధ్ర మహిళా సభ, విద్యాలయాలు అక్కడే నడుస్తున్నాయి. వ్యాపార సంస్థలు పెట్రోల్ బంకులో, హోటల్లో లాంటివి నడిచినప్పుడు దాన్ని తప్పనిసరిగా అటువంటి అన్యాక్రాంతాన్ని అడ్డుకోవాల్సిందే తప్ప యూనివర్సిటీ విద్యా ఆశయాలకు పనికి వచ్చే దానికి యూనివర్సిటీకి ఇంతకుముందు అమెరికన్ లైబ్రరీ ఏఎస్ఆర్సీ ఉండేది యూనివర్సిటీ క్యాంపస్లో. ఇప్పుడు షామీర్పేటలో ఉన్న ఐటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఉండేది. ఇవన్నీ ఇటువంటి గొప్ప గొప్ప సంస్థలకు ఆశ్రయం ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ఇది ప్రజా సంస్కృతికి, ఆదివాసీ సంస్కృతికి ఎంతో ముఖ్యమైన ఒక మ్యూజియం. ఈ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్, నాట్ ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్కి ఆశ్రయం ఇవ్వడానికి ఎవరైనా అభ్యంతరం పెట్టడం అనేది అనవసరం. దాంట్లో వాళ్ళకి తెలియకపోవడం వల్ల మాత్రమే చేశారు. కాబట్టి ఎవరైతే దీన్ని అభ్యంతరం పెడుతున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి మేము చెప్తున్న విషయాన్ని గ్రహించి ఈ ప్రాజెక్ట్ రావడానికి, ఈ ప్రాజెక్ట్ అనేది హైదరాబాద్కి, తెలంగాణకి, భారతదేశంలో ఇటువంటి తరహా ప్రాజెక్ట్ లేదు. తెలంగాణకి, హైదరాబాద్కి కూడా గర్వకారణమైన ప్రాజెక్టు. అది ఉస్మానియా యూనివర్సిటీలో ఉండటం అనేది ఉస్మానియా యూనివర్సిటీకి కూడా ప్రతిష్టను పెంచుతుంది. కాబట్టి ఈ విషయాన్ని సంబంధిత వ్యక్తులందరూ కూడా అర్థం చేసుకోవాలి. మేము ఇక్కడ విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేశాం.